హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాజేంద్ర బాలు నుండి. ఈరోజు వచ్చి రామోజీ ఫిలిం సిటీ లాస్ట్ వీడియో చూపిస్తున్నాను. బటర్ఫ్లై పార్కు, రామోజీ ఫిలిం సిటీలోనే బటర్ఫ్లై పార్క్ అండి. ఇది వచ్చి రియల్గా బటర్ఫ్లై అంటే ఆ పార్క్లో ప్యారెట్, కలర్ఫుల్ ప్యారెట్ ఆ ఫోటో అయితే ఒకటి దిగాను, అలా అందుకని పెట్టానండి. ఇక్కడ అంతా రామోజీ ఫిలిం సిటీలో ఇదేనండి. లాస్ట్ వీడియో వచ్చి ఇది వింగ్స్ అండి. ఇక్కడ వింగ్స్ దగ్గర కూడా ఫోటోలు దిగుతూ ఉంటారు అందరు. ఇక్కడ అలా సరదాగా నేను ఫ్యామిలీతో అలా అందరూ ఒక్కొక్కరు వన్ బై ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ వన్ బై ఇక్కడ ఫోటోలు తీసుకుంటారండి. అంటే కలర్ఫుల్ ప్యారెట్ తర్వాత వింగ్స్ ఏవైతే ఉంటాయి, వింగ్స్ దగ్గర కూడా ఇలా ఫోటోలు తీసుకుంటారు. కనబడుతుంది కదా, ఇదంతా బటర్ఫ్లై పార్క్ అండి. లోపలంతా మనకు పెద్దగా అంటే ఒక సినిమాలో చూపించినట్టు డైనోసార్, చిన్న చిన్న డైనోసార్ది రోబో సినిమాలో చూపిస్తారు కదండి, అలాగా పక్షులు అన్నీ పైన ఎగిరి అక్కడక్కడే ఆడుకునేలాగా మొత్తం పైన నెట్లాగా పెట్టేసి, లోపల కూడా నెట్లాగా రౌండ్గా పెట్టేసి మొత్తం కలర్ఫుల్ మామూలుగా బటర్ఫ్లైస్ అండి. బటర్ఫ్లైస్ అయితే చాలా బాగుంటాయండి చూడటానికి. ఇవి చూశారు కదండి ఇది వచ్చి చూశారు కదండి ఈము బర్డ్ అండి. ఈము బర్డ్ చూశారు కదా, ఎంత పెద్దగా ఉన్నాయండి ఈము బర్డ్స్ అయితే. చాలా వెయిట్ ఉంటాయండి ఇవైతే. వచ్చి మొత్తం హెయిర్తో జుట్టు ఎక్కువ ఉంటుందండి ఈము బర్డ్ దగ్గర. ఈము బర్డ్కి ఇక్కడ కూడా అందరూ అంటే ఇది కూడా చూడటానికి ఇదిగా ఉంటుందండి. పిల్లలు ఎక్కువైతే అట్రాక్టివ్గా చూస్తారండి బటర్ఫ్లై పార్కు ఇది. పక్షులు ఈ రోజుల్లో ఎక్కువ కూడా పక్షులు అంటే బటర్ఫ్లైస్ కానీ ఇలాంటివి ఎక్కువగా దాన్ని సేవ్ చేయడం కోసం అని చెప్పి వీళ్ళు ఇలా చేస్తూ ఉంటారు. బాతులు అంటే నెక్స్ట్ వచ్చి ఇక్కడ వాటర్ ఫాల్ కనబడిద్దండి మనకి. ఆ వాటర్ ఫాల్ ముందు ఇవి బాతులు ఇవన్నీ ఉంటాయండి. ఇక్కడ కూడా చూసి పక్కనే దగ్గరుండి అందరూ ఫోటోలు తీసుకుని వెళ్తూ ఉంటారండి వాటర్ ఫాల్ దగ్గరికి. మీకు వాటర్ ఫాల్ కూడా చూపిస్తానండి. వాటర్ ఫాల్ ఉంది కదా, ఇవి రకరకాల బాతులండి. అంటే ఇవి మామూలుగా ఉండే అడవిలోవి, లేకపోతే కొన్ని పెంచుకుంటారు కదండి, అలాంటి బాతులు అండి. ఎక్కువ అడవుల్లో బాతులే కనపడతాయండి. ఇక్కడ వచ్చి పెద్దగా ఉంటాయండి బాతులు అయితే. వాటికి నీళ్లు కూడా మళ్ళీ నీళ్లు ఫుడ్ అంతా కూడా ఇక్కడేనండి. ఇవన్నీ లోపల కూడా చూశారు కదండి ఆడుకునేలాగా బాతులు, వాటర్లోనే ఆడుకునేలాగా అట్లుగానే దూకి మళ్ళీ ఆడుతూ ఉంటాయి. అంటే చెరువులోనే ఉన్నట్టండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉండటానికి ఇక్కడ ఏర్పాటు అయితే చేశారు. పక్షులు ఎక్కువ అంతరించిపోతున్నాయి కదండి మనకి, బటర్ఫ్లై కానీ లేకపోతే పిచ్చుకలు కానీ అలాంటివన్నీ కానీ వీళ్ళు జాగ్రత్తగా సేవ్ చేసి ప్యారెట్స్ కానీ పెట్టారండి. చూశారు కదా, ఇది ఇక్కడ జలపాతం అండి, లోపల వాటర్ ఫాల్ ఉంది. ఈ వాటర్ ఫాల్ దగ్గర కూడా చాలామంది ఎక్కువగా ఫోటోలు తీసుకుంటూ ఉంటారండి. ఇదంతా రామోజీ ఫిలిం సిటీలోనండి వాటర్ ఫాల్ కూడా. ఈ వాటర్ ఫాల్ అయితే ఎక్కడి నుంచి వస్తుందో బ్యాక్ సైడ్ అనేది మాకు అర్థం కాలేదు, కానీ మేము వెనక వైపు వెళ్ళలేదండి. వెళ్ళడానికి దారి కూడా ఎక్కువ లేదు, ముందు నుంచి చూసామండి. అంతా వాటర్ ఫాల్ కూడా చాలా ఇదిగా అనిపించింది. కిందకి వెళ్ళిపోతాయండి అలా, నీళ్ళు మొత్తం కింద పడి అలా వెళ్ళిపోతూ ఉంటాయి. మొత్తం వాటర్ ఫాల్ ఏనండి ఇది. ఇక్కడ కార్నివాలు, ఇక్కడైతే ఎక్కువ కార్నివాల్ ఉంటుందండి. నెక్స్ట్ కార్నివాల్ ఉంటుంది, సన్ ఫౌంటైన్ ఉంటుంది. ఈ వాటర్ ఫాల్ తర్వాత అండి అది మేము షూట్ చేయడానికి అయితే మాకు ఈవినింగ్ 5:35 కానీ స్టార్ట్ అవుతాయండి. అది ఛార్జ్ అయిపోయిందండి మా ఫోన్లో, అందుకని మేము అదైతే వీడియో తీయలేకపోయామండి. ఫ్యామిలీతో అలా సరదాగా వాటర్ ఫాల్ దగ్గర ఫోటోలు అయితే తీసుకున్నామండి. ఇక్కడ ఫోటోలు తీస్తారండి. ఫోటోలు కూడా మనకి వెళ్ళేటప్పుడు అక్కడ లోపల ఇస్తారండి. మనం అమౌంట్ అయితే పే చేసుకోవాలి. అమౌంట్ పే చేసిన వెంటనే మనకి పెద్దగా ఆల్బమ్ లాగా ఫోటోలు చేసి ఇస్తారండి. కలర్ఫుల్ ఫోటోలు చాలా అంటే నీట్గా వస్తాయండి. ఫోటోలు కూడా చాలా బాగుంటాయి. అవి అక్కడే మనకి దగ్గరలో తీసి ఇచ్చేస్తారండి. ఆఫీస్ ఉండేది లోపల. ఈవినింగ్ పూట అయితే కొన్ని ప్రోగ్రామ్స్ అయితే జరిగినాయండి అక్కడైతే కార్నివాల్ దగ్గర. మాకైతే ఫోన్లో ఛార్జ్ లేకపోవడం వల్ల మేమైతే షూట్ చేయలేకపోయాము. బాతులు కూడా డిఫరెంట్ అండి. మొత్తం మామూలుగా ఒక టైప్ కాకుండా అన్ని రకాల బాతులు ఉంటాయండి. ఈ ఏరియాలోనే కార్నివాల్ జరిగిందండి. కార్నివాల్ కూడా ఈ ఏరియాలోనే జరిగింది ఈవినింగ్ పూట. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకునేవన్నీ ఉంటాయండి. మాకు ట్రైన్ కానీ లేకపోతే మనకి ఎగ్జిబిషన్లో ఎలాంటివి అయితే ఉంటాయండి అలాంటివి కూడా అన్నీ ఇక్కడే ఉంటాయండి. మా బాబుని అలాగే సరదాగా ఎక్కించాం పిల్లల్ని అలాగే. ఇక్కడ కార్నివాల్ ప్రోగ్రామ్ అండి. ఇక్కడ ఈవినింగ్ ఇది షూట్ చేయడానికి అయితే మాకు ఇది లేదు. కార్నివాల్ ప్రోగ్రామ్కి అయితే చాలా క్రౌడ్ ఉంటుందండి. జనాలు అయితే బాగా వస్తారు. చాలా కలర్ఫుల్గా జరిగిద్దండి. అసలు టైంపాస్ ఈజీగా అయిపోద్దండి. ఇది లాస్ట్లో ఒక హైలైట్ అండి ఈ ప్రోగ్రామ్ అంటే. అన్నిటికంటే అన్ని డే మొత్తం జరిగే ఒక విధంగా అయితే లాస్ట్లో ఈ ప్రోగ్రామ్ అయితే మాత్రం చాలా హైలైట్గా ఉంటుందండి కార్నివాల్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ మాత్రం వెళ్ళిన వాళ్ళైతే అసలు మిస్ అవ్వకండి అండి. కార్నివాల్ ప్రోగ్రామ్ ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకుండా చూసుకోండి. కార్నివాల్ ప్రోగ్రామ్ కూడా చాలా అంటే చాలా ఇది హైలైట్ అండి. ఒక పక్క ఎగ్జిబిషన్ లాగా ఉంటుందండి, ఒక పక్క మ్యూజికల్ నైట్ ప్రోగ్రామ్ లాగా జరుగుతుంది. కొన్ని డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అయితే జరుగుతూ ఉంటాయండి ఇక్కడ.
పిల్లలకైతే మంచి సరదాగా ఉంటుందండి ఇక్కడ. ఎంజాయ్ చేస్తా అన్నీ ఆడుకుని గేమ్స్ కానీ లేకపోతే అన్నీ కూడా ఆడుకుని తిరగొచ్చండి. ఇది వచ్చి దాదాజీ హౌస్ అండి. దీని లోపల అయితే పిల్లలు ఆడుకునే వీడియో గేమ్స్ అన్నీ అయితే ఉంటాయండి. ఇక్కడ లోపల మీకు బ్రౌచర్ అయితే పెట్టారండి. ఇక్కడ రామోజీ ఫిలిం సిటీలో ఏమేమి ఉంటాయి, ఏమేమి చూడొచ్చు, లేకపోతే టికెట్ల ప్రైస్ ఎంత అన్నది కూడా ఇక్కడ మీకు డిఫరెంట్గా కనబడిస్తుందండి. అన్నీ ఇక్కడ చూసుకుని మీరు ప్రోగ్రామ్ అయితే సెట్ చేసుకోవచ్చు. వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, బైక్ చేయండి. బాయ్.